తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీఎన్ రామచంద్రరావు గారు పోస్టర్ విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్. పాపాలు చేసి తప్పించుకోవడంలో పీహెచ్డీ చేసిన వైసీపీ గ్యాంగ్, ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియా సమావేశం. జపాన్ సముద్ర జలాలపై ఉత్తర కొరియా క్షిపణి. శ్రీఎన్ రామచంద్రరావు గారు పోస్టర్ ను విడుదల చేశారు. నమస్కారం. ఈ పోస్టర్ ఏదైతుందో ఇక సహించదు తెలంగాణ అనేటటువంటి ఒక పేరుతో సేవ్ తెలంగాణ, తెలంగాణ రక్షించండి, కాంగ్రెస్ చేతగాని పాలన పట్ల బీజేపీ పోరుబాట, ఇది ఈ యొక్క టైటిల్తో మీరు తీసుకొచ్చిన పోస్టరు. ముఖ్యంగా కొన్ని అంశాలు, ఇళ్ళు ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇళ్ళు ఇంతవరకు ఎంతవరకు ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు అనేది మాకైతే తెలియదు. ఎక్కడ కూడా ఇళ్ళు వచ్చిన దాఖలాలు లేవు, పెన్షన్ల దాఖలాలు లేవు, విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ దాఖలాలు లేవు. ఇటువంటి అన్నీ చాలా, ఏవైతే రైతులకు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు. సో ఈ యొక్క నేపథ్యంలో మేము పెట్టినటువంటి ఈ పోస్టర్ ఒక విద్యార్థి ఆక్రోశం, ఫీజు రీఎంబర్స్మెంట్ లేక, ఒక రైతు పడే కష్టం, రుణమాఫీ, రైతు భరోసా లేక, మహిళలకు ఇక పెన్షన్లు అవి లేక, ఇల్లు లేక, వృద్ధా జీవితంలో వారికి పెన్షన్ రాక, ఇది ఈ రకమైనటువంటి ఉద్దేశంతో ఈ యొక్క థీమ్తో ఈ యొక్క పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు 99 రోజులు పరిపాలన ఏదన్నాడు, ప్రజా పరిపాలన ఏదన్నాడు. ఈ రోజు నుంచి ఈ యొక్క ప్రభుత్వం ఒక రోజులు ఏదైతే ప్రభుత్వం ఇలా టర్మ్ అయ్యే రోజు వరకు 999 రోజులు ఈ రోజు నుంచి. కాబట్టి ఈ 999 రోజులు, 99 రోజులు 999, ఈ 999 రోజులు ఈ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా ఒక బీజేపీ పోరుబాటని మేము మొదలు పెడుతున్నాం. రేపు 16వ తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో మార్చి 16న మేము విజ్ఞప్తి పత్రాలు ఇస్తాం. అదేవిధంగా జిల్లా కేంద్రంలో 24వ తారీఖు నాడు ఆందోళన కార్యక్రమం చేపడతాం. దీని తర్వాత తదుపరి కార్యక్రమాన్ని కూడా మేము అనౌన్స్ చేయబోతున్నాం, దాన్ని ప్రకటిస్తాం. మొట్టమొదటి ఒక విడతలో 16వ తారీఖు నాడు అన్ని మండలాల్లో కూడా మండల కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక విజ్ఞప్తి పత్రాలు మండల ఎంఆర్ఓ గారికి ఇస్తారు. 20వ తారీఖు నాడు అన్ని ఒక జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ల ముందు ఒక ఆందోళన కార్యక్రమం చేసి ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క పోరుబాట అవుతుందో దీన్ని మేము ప్రారంభిస్తాం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్. అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. నిన్న అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించినప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆద్యంతం ఆయన ప్రోగ్రాంలో చెప్పినటువంటి మాటలు వింటే నిజంగా కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే 4 సార్లు ప్రతిసారి ఆయనే కోట్ చేస్తారు. 4 సార్లు నేను ముఖ్యమంత్రిని చేశాను, 4 సార్లు ముఖ్యమంత్రిని చేశాను అంటే 4 సార్లు ఎంతమందిని మోసం చేశారు అనే గుర్తొస్తా ఉంది. అంటే ఒక ఎక్స్ఎమ్మెల్యేగా నాకే అలా అనిపిస్తా ఉంటే రైతు సోదరులు ఎంత బాధపడతా ఉన్నారో ఒక్కసారి ఈ రాష్ట్ర రైతులందరూ కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంతేలే అని డిసైడ్ అయ్యారా, లేకపోతే టైం వచ్చినప్పుడు మీకు మంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వివరాల్లోకి వెళ్తే 2 సంవత్సరాల ముందు ఎన్నికల ముందు చెప్పారు
దాదాపుగా మాకు అక్కడ కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తానని చెప్పారు. మొదటి సంవత్సరం అసలు దాని గురించే మర్చిపోయారు. ఈ సంవత్సరం దాదాపుగా ఒక 10,000 రూపాయలు ఎంతో ఇచ్చినట్టున్నారు. అంటే ఒక్కొక్క రైతుకి 30,000 రూపాయలు వీళ్ళు బాకీ పడిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోతారని మీరు ఎందుకు భావిస్తారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక మాట చెప్పినప్పుడు ప్రజలకి ఈ ఒక వర్గ ప్రజలకి అంటే రైతులకి మేలు చేస్తానని చెప్పి మీరు చెబితే రైతులు ఆశపడతారు. కానీ మీరు ఏంటంటే ప్రజలు మర్చిపోతారు, ప్రజల్ని ఎప్పుడు కూడా మోసం చేయొచ్చు అని అనుకోవడం మీ పొరపాటు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అసలు రైతులకి సంబంధించిన హామీని చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు నిలబెట్టుకున్నారో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, వ్యవసాయం దండగా, విద్యుత్తు వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలి, ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో రైతులు ఎవరూ కూడా నమ్మే పరిస్థితి లేదు. కానీ ఎన్నికల ముందు మీరు మోసం చేశారు. రైతుల్ని హక్కున చేర్చుకుంటానని చెప్పారు. రైతులను హక్కున చేర్చుకుంటానని చెప్పినటువంటి మీరు ఎన్నికలైపోయిన తర్వాత మర్చిపోయి ప్రతి ఒక్క ఈ కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏం మాట్లాడతారు? మేము ఈ విధంగా చేస్తా ఉన్నాం. మీరు ఏమి చెప్పారో అది చేస్తున్నారా లేదా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అంతే తప్ప ఈరోజు ఒక 3,000 రూపాయలు 4,000 రూపాయలు రిలీజ్ చేశాం. గత ప్రభుత్వం ఎలా చేసింది? గత ప్రభుత్వం, ధైర్యంగా చెప్తా ఉన్నా, గత ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు కష్టాలు తీర్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం రైతు యొక్క అవసరాలు తెలుసుకుని దానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామంలో కూడా ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతుకి అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ధైర్యంగా దమ్ముగా కూడా చెప్పగలనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పాపాలు చేసి తప్పించుకోవడంలో పీహెచ్డీ చేసిన వైసీపీ గ్యాంగ్ ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియా సమావేశం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరోసారి ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనుకున్న ప్రతిసారి కూడా ఎందుకులే ఇతగాడి గురించి మనం మాట్లాడాలి, గడిచిన ప్రభుత్వం, గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అని మాటి మాటికి మనం గుర్తు చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముందిలే, మనం ఎంతో అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీతో ముందుకు వెళ్తున్నాం, మనకి ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం, అదేవిధంగా అభివృద్ధి పరచడం మాత్రమే మన లక్ష్యాలుగా మనం ముందుకు వెళ్తున్నప్పటికీ మరి గత ప్రభుత్వం యొక్క పాపాలు తప్పులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు మరీ నిరంతరం సిగ్గు లేకుండా, ఒక అవగాహన లేకుండా, బుద్ధిమాంద్యంతో ప్రతిసారి కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వాటిని వారు చెప్పిన విధంగానే నమ్మేసి మభ్యపడిపోతారు అనే ఒక ఆశతో 3 గంటలు 4 గంటలు కూర్చొని మైకుల ముందు ఒక 4 మైకుల ముందు పేర్చుకొని మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా వీటిని అప్పుడప్పుడైనా ఖండించకపోతే ఇది ఇలాగే మితిమీరిపోతుంది. ప్రజలు ఆల్రెడీ అసహించుకుంటున్నారు. గంటలు కూర్చుని మైకుల ముందు మాట్లాడే ఓపిక ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, వారి టీం నాయకులకి ఎందుకు ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజలు వాళ్ళు గెలిపించుకున్న ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళు పరిపాలన కానివ్వండి, లేదంటే వాళ్ళ సమస్యలు కానివ్వండి తీర్చే ప్రయత్నం చేయట్లేదు అని చెప్పి ఇప్పటికే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అయితే ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని, పాపాలని మోస్తూ వస్తున్నారు. తప్పుల్ని శిక్షగా భరించి ఈరోజు 11 సీట్లకు మిగిల్చి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారని ఊపిరి పీల్చుకుంటుండగా మళ్ళీ గత పాపాలని మళ్ళీ కూడా మర్చిపోనివ్వకుండా పదే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ సెల్ఫ్ గోల్ వేసుకుంటూ మరీ
వెధవలమి అని అనిపించుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. అందులో భాగంగానే 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో చాలా విస్తృతంగా దాదాపుగా 2 గంటల పాటు అనేక అంశాల మీద చర్చిస్తూ ముందు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తీసుకున్న అప్పుల మీద, సంక్షేమ పథకాల మీద, ఈ తిరుపతి లడ్డూ మీద, ఇలాగ పలు అంశాల మీద, అదేవిధంగా వారి సొంత పార్టీ యొక్క కార్యకర్తల మీద ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి వీటిల్లో భాగంగా మనం తీసుకుంటే ఈరోజు అప్పులమయం అయిపోతున్న రాష్ట్రం గురించి, మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి, మేమైతే 5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లోనే వీళ్ళు చేశారు అని చెప్పి మైకుల ముందు ఆయన చాలా భావోద్వేగంతో పాపం రాష్ట్ర ప్రజల పట్ల ఎంతో జాలితో, ప్రేమతో, అనురాగంతో ఆయన మాట్లాడడం మనందరం చూస్తూ ఉన్నాం. ఓవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య పశ్చిమాసియాలో భీకర పోరు సాగుతుండగా మరోవైపు తూర్పు ఆసియాలో ఉత్తర కొరియా అలజడి సృష్టించింది. ఉత్తర కొరియా శనివారం ఉదయం ఒక బాలిస్టిక్ క్షిపాన్ని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం, జపాన్ కోస్ట్ గార్డ్ వెల్లడించాయి. ప్రపంచ దేశాల దృష్టి పశ్చిమాసియాపై ఉన్న సమయంలో కిమ్ జోంగ్ ఉన్ ఈ చర్యకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా తన బలగాలు మోహరించి యుద్ధంలో తలమునికలై ఉన్న తరుణంలో అమెరికాపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఉత్తర కొరియా ఈ ప్రయోగానికి పూనుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్షిపాణి ఎంత దూరం ప్రయాణించింది, అది ఏ రకమైన క్షిపాణి అనే అంశాలపై దక్షిణ కొరియా, అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు లోతుగా విశ్లేషిస్తున్నాయి. ఈ ప్రయోగం నేపథ్యంలో జపాన్ తన సముద్ర తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. పశ్చిమాసియాలో ఇరాన్కు రష్యా మరియు చైనా పరోక్ష మద్దతు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ప్రయోగం అమెరికాకు కొత్త తలనొప్పిగా మారింది. ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదార్కని మార్కండే కాలనీలో శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వీఆర్హెచ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వాళ్లే హరీష్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకులు ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎండి జమీలుద్దీన్ అహ్మద్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండి జాహీద్ పాషా, మాజీ కోఆప్షన్ మెంబర్ తస్నిం బాను, హసీన్ చిస్తి, అబ్దుల్ ఖాదర్, ఏజాజ్ షరీఫ్, మజీబ్, సయ్యద్ అక్బర్, అతురుద్దీన్, పర్సా, స్వాతి, జీనత్, బక్క కిషన్, బొబ్బిలి సతీష్, బురుగు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. जरूरत है। मक्का मस्जिद के खतीब इमाम हजरत मौलाना हबीबुल्लाह हमारे ये जो प्रोग्राम रखा गया है रमज़ान की तरफ से और पार्टी की जानिब से VHR फाउंडेशन के इंचार्ज रामू अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. షరీఫ్ భాయ్ ఇది రావాల్సిందిగా కోరు. బాకీ కిషన్ అన్న గారు, కోయిల రవి గారు, శ్యామ్ గారు, అతరుద్దీన్ గారు, రాజ్ మొహమ్మద్ సైడ్ గట్టిగా చప్పట్లతోటి వాళ్ళ హరీష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. విషయంలో ప్రోత్సహించుకుంటూ దానికంటే ఎక్కువ ఇక్కడ ఉన్నాయి. ఎవరు టెన్షన్ పడద్దు. మీకు మా మహిళలను పంపినాక 5 మొగలను పంపు. వీళ్ళు కూడా ఇట్లకెళ్ళి లైన్ ద్వారానే రావాలి. దయచేసి అన్నయ్యలు పెట్టు, అటు ఎత్తిపాసిన పెట్టకు రావన్నా. షరీఫ్ భాయ్ దగ్గర దయచేసి మగవాళ్ళు దయచేసి రిక్వెస్ట్, మీరు అందరూ మైనారిటీలో ఓట్లు చెప్పుకొని మైనారిటీలో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మైనారిటీల కోసం ఏమైనా చేసిందంటే శూన్యం, గుండుసున్నా, ఏమీ చేయలేదు. మైనారిటీ డిక్లరేషన్ పేరిట ఒకటి
4-5 హామీలో 10 హామీలో ఇచ్చింది దగ్గర నా దగ్గర జేబులు ఉన్నాయి అవి. దానిలో ప్రధానంగా ఉన్నది ఏంటంటే 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తుంది. 3 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి దాంట్లో 1% 1.5% 4,000 కోట్ల బడ్జెట్ కేటాయించడానికి ఎందుకు మనసు వస్తలేదు? ఈ రాష్ట్రంలో ప్యూర్ సెక్యులర్ లీడర్గా ఉన్నది కేవలం కేసీఆర్ గారే. రేవంత్ రెడ్డి గారు మైనారిటీలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇప్పటిదాకా వాళ్ళకి చేసింది ఏం లేదు, పెట్టింది ఏం లేదు. వాళ్ళ పిల్లలకు కూడా స్కాలర్షిప్లు ఎగ్గొట్టింది. ఇప్పటిదాకా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కూడా టేకప్ చేయాలి. షాదీ ముబారక్తో పాటు అదేంది తులం బంగారం అన్నాడు, 2,500 రూపాయలు మహిళలకు అన్నాడు, 4,000 రూపాయలు పింఛను, డిసేబుల్డ్ వాళ్ళకి 6,000 రూపాయలు పింఛను, రైతులకు రైతు బంధు అన్నీ కొట్టాడు. ఆఖరికి రైతులకు కూడా ఇలా నాట్లకి వేయాల్సినటువంటి రైతు బంధు కోతలకు వచ్చే టైంకి ఇవాళ దాకా కూడా రైతు బంధు రాకపోయింది. అంటే రాష్ట్రంలో పరిపాలన చాలా దరిద్రంగా దారుణంగా తయారైంది. మరీ ముఖ్యంగా మైనారిటీలను మాత్రము అట్టడుగున పడేసి వాళ్ళని అన్యాయంగా వాళ్ళని గోసముచ్చుకుంటున్నాడు. ఏ ఒక్క కార్యక్రమం టేకప్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు కూడా ఆయన గురించి రాస్తే ఒక చరిత్ర అవుతుంది. ఇక ఏం చేసిండు ఇక్కడ? ఏమనంటే దుకాణాలు గులగొట్టుడు, ఇండ్లు గులగొట్టుడు, బూడిద దందా చేసుడు, ఇసుక దందా చేసుడు, పైసలు సంపాదించడం అడ్డగోలుగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల దుకాణాలు గులగొట్టి వాళ్ళ జీవితాలను ఆగం చేసింది. దాంట్లో 30-40% మరి మైనారిటీలకు చెందినటువంటి దుకాణాలు. వాళ్ళకి కనీసం ₹1 ఇలా సాయం చేసిండా, సేవ చేసిండా? అడ్డగోలుగా 100 కోట్లు సంపాదిస్తున్నాడా బూడిద దందా. ఇలాంటి దాకా ఒక కార్యక్రమం చేయడు మైనారిటీల కోసం. వాళ్ళకి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయడు. వాళ్ళని కేవలం ఓట్లని ఒక ఓట్ల మిషన్ లాగా వాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పటికైనా మైనారిటీలకు ఇచ్చినటువంటి హామీలని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నెరవేర్చాలి. నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో మైనారిటీలందరూ ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ కేసీఆర్ గారిని ఎన్నుకోవడం మాత్రం ఖాయం. కేసీఆర్ గారు చేసినటువంటి బంగారు పాలనలోనే 5 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నటువంటి ఆ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ వచ్చినాక దాదాపు 250 గురుకుల పాఠశాలలు పెట్టారు మైనారిటీలకి. అట్లాగే హైదరాబాద్ నగరంలో ఐటీ పార్క్ కేవలం మైనారిటీలకి సెస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరుకి ఒక 10 ఎకరాలు కేటాయించారు. ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తలేదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారు, మక్కాన్ సింగ్ గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీతో ఎన్నుకోబడినటువంటి అందరూ కూడా మైనారిటీలను విస్మరించకండి. విస్మరిస్తే వాళ్ళు మీ తోలు తీస్తారు. రేవంత్ రెడ్డి భాషలో చెప్తున్నా, వాళ్ళు మీ ఈపు సిద్ధపడి చేస్తారు. చీపురుపల్లిలో ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విస్నిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన సైనికులు, వీర మహిళలు మరియు పిల్లలు పాల్గొన్నారు. జనసేన పార్టీ జెండాను జనసేన వీర మహిళలు ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఇన్ఛార్జ్ విస్నిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ మరియు అధినేత పవన్ కళ్యాణ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం మరో 5 పర్యాయాలు ప్రభుత్వం స్థాపించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి, పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు అధినేత మేరకు 13వ ఆవిర్భావ సభ జరుపుకున్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. అలాగే ప్రతి మండలంలో పంచాయతీలో కూడా ఆవిర్భావ సభ జరపమని పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ప్రతి జన సైనికుడు కూడా ఈరోజు ప్రతి పంచాయతీలో కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంకా అభివృద్ధి చెందాలని మనందరికి కూడా ఆదేశాలు ఇస్తూ, మనందరి కష్టాల సుఖాల్లో అతను ఉంటూ, ప్రతి పేదవాళ్ళకి మంచి పని చేస్తూ, అందరి కష్ట సుఖాల్లో అతను ఉంటున్నారు. కాబట్టి ఈరోజు జనమంతా కూడా జనసేన వైపు ఉన్నారు. అలాగే భారతదేశంలో కూడా ఈరోజు అతను గౌరవం దక్కిందంటే అతను నీతి నిజాయితీ ఉండబెట్టి ఈరోజు ప్రతి జన సైనికుడు కూడా అతని కోసం దేనికైనా చేయడానికి సిద్ధంగా ఉంటూ రూపాయి కూడా లేకుండా పనిచేస్తున్న జన సైనికులందరికీ కూడా ఆవిర్భావ సభ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. విజయనగరం జిల్లాలో సోమవారం నుండి జరగనున్న 10వ తరగతి పరీక్ష నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి వారి ఆదేశంల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష సమయమని, కావున విద్యార్థులు 1 గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవడం వల్ల ప్రశాంతంగా పరీక్షలు రాయవచ్చని సూచించారు. ఏదైనా కారణం వల్ల పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఆలస్యమైతే ఉదయం 10 గంటల వరకు అనుమతిస్తున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 119 పరీక్షా కేంద్రాల్లో 22,961 మంది రెగ్యులర్ విద్యార్థులు మరియు 564 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు హాజరవుతున్నారని అన్నారు. అందుకు 119 మంది సిఎస్లు, 119 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 30 మంది అదనపు అధికారులు మరియు 1210 మంది ఇన్విజిలేటర్ నియమించినట్లు తెలిపారు. పరీక్షల ప్రత్యేక అధికారిగా తహేరా సుల్తానాను ప్రభుత్వం నియమించారని అన్నారు. విద్యార్థులు వారి హాల్ టికెట్ పై ఉన్న QR కోడ్ ద్వారా పరీక్ష కేంద్రానికి చేరుకోవచ్చని సూచించారు. హాల్ టికెట్ చూపించి ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చని అన్నారు. అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం SSC పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 to 12:45 వరకు జరుగుతాయి. అయితే విద్యార్థులు ఒక 1 అవర్ ముందుగా పరీక్షా కేంద్రాలకి హాజరైనట్లయితే కొంత రిలాక్స్గా ఉండి పరీక్షలు రాయడానికి అనువుగా ఉంటుంది. అయితే ఏదైనా అనివార్య కారణాల వల్ల లేట్ అయినట్లయితే 10 గంటల లోపు వరకు వాళ్ళు అనుమతించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే బాగుంటుంది అన్నమాట. అలాగే విద్యార్థులు వాళ్ళ హాల్ టికెట్ను చూపించినట్టయితే బస్సులో కూడా అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఫ్రీగా ప్రయాణించే అవకాశం అంటూ గవర్నమెంట్ కల్పించింది. కాబట్టి ఈ విధంగా విద్యార్థులు ఈ బస్సు ప్రయాణాన్ని, ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే హాల్ టికెట్పై QR కోడ్ ఒకటి ఉంటుంది. ఆ QR కోడ్ ద్వారా లొకేషన్ ఆధారంగా ఏంటంటే ఆ పరీక్షా సెంటర్ ఎక్కడుందో కూడా అది తెలుసుకొని ఈజీగా పరీక్షా కేంద్రానికి హాజరవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మన జిల్లాలో SSC పరీక్ష రాసే విద్యార్థులు మొత్తం 22,961 మంది రెగ్యులర్ విద్యార్థులు, అలాగే 564 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరవుతున్నారు. మరి దీనికోసం మనం 119 పరీక్షా కేంద్రాలని కేటాయించడం జరిగింది. అలాగే వీటికి మరి 119 సిఎస్లు, అలాగే 119 డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, అలాగే 30 అడిషనల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని కూడా అలాట్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ ఎన్ రామచంద్రరావు గారు పోస్టర్ విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్. పాపాలు చేసి తప్పించుకోవడంలో PhD చేసిన వైసీపీ గ్యాంగ్, ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియా సమావేశం. జపాన్ సముద్ర జలాలపై ఉత్తర కొరియా క్షిపాణి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం.